హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే నేను ముగ్గు అనేది ఎలా వేస్తున్నాను ఏంటో అనేది చూపిస్తున్నాను. ఈ ముగ్గు అయితే 7 చుక్కలు, చుక్క వదిలి చుక్క ఒకటి వచ్చే వరకు అండి. కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 7 చుక్కలు పెట్టిన తర్వాత చుక్క వదిలేసి చుక్క పెట్టండి ఒకటి వచ్చే వరకు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది ఎలా వేయాలి ఏంటి అనేది చూసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి రోజుట్లాగే ఇడ్లీ అనమాట. అందుకోసమే దాన్ని నేను షూట్ చేయలేదండి. ఇంకా లంచ్ టైం అప్పుడు చేశాను అనమాట. లంచ్లోకి కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట. దానికోసం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్న తర్వాత వాటితో పాటుగా ఎండుమిర్చి ఇంకా తాలింపు గింజలు అయితే వేసుకోలేదు. ఎండుమిర్చి వేసిన తర్వాత దాంతోపాటుగా కొంచెం పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి. అవి చిన్నగా ఉంటాయి, మాడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత వేసుకుంటే ఇవన్నీ ఫ్రై అయిపోవాలి ముందు. ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత దానిలో 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వేగానే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అప్పుడు వాటితో పాటుగా ఇవి కూడా మనకు ఫ్రై అవుతాయి అన్నమాట. అదే వీటిని ఎక్కువసేపు వేయించుకున్నాం అనుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ అలా కొంచెం వేగిన తర్వాత బెండకాయలు అనేవి యాడ్ చేసుకోండి. కొంచెం అవి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించేసుకున్న తర్వాత మీరు బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట. మనకు మురికి ఉంటుంది కదా, దానిపైన ఉన్నటువంటి డస్ట్ ఇదంతా కూడా కడగపోతే పోదనమాట. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని క్లాత్ పెట్టి తుడిచేస్తారనమాట వాటర్తో కడగకుండా. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ డస్ట్ అంతా అక్కడే ఉండిపోతుంది కదా. అందుకు అలా చేయకుండా మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి మనకు బంక్ అనేది ఏమీ ఉండదు బెండకాయలు. లేదంటే ఫస్ట్ ఒక రోజు ముందే మనం కట్ చేసి పెట్టుకున్నా కూడా బంక్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇది మొత్తం కలిపేసుకుని మనం కాసేపు మగ్గించుకున్నానండి. కాసేపు మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. నేను కొద్దిసేపు మగ్గించేటప్పుడు వీడియో అనేది తీయలేదు, ఎందుకంటే మొత్తం లెంతీగా అయిపోతుంది. అయినా తెలుసు కదా బెండకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత దానిలో మనం పసుపు, ఉప్పుని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. కావాలంటే దీనిలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసము. నేనైతే వేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు 4 నిమిషాల పాటు మళ్ళీ దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి కారాన్ని వేసుకోండి. కొంతమంది అయితే పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు, అలా అయినా పర్లేదు. పొడికారం వేస్తేనే ఫ్రై అనేది బాగుంటుందన్నమాట. మనం పచ్చిమిర్చి వేస్తే ఫ్రై అనేది కరెక్ట్గా రాదు. ఇలా మనం పొడికారం వేసుకుంటే ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకున్నప్పుడు కూడా. అంటే ఎవరిష్టం వాడది. కారం వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకైతే బెండకాయ ఫ్రై అయినా, బెండకాయ ఏ ఐటమ్ అయినా చాలా ఇష్టం అనమాట.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మంచం తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చూశారు కదా. పైనుంచి కిందికి మంచం తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మనకు ఇరుకుగా అనిపిస్తుంది అనమాట. అంత వెడల్పుగా లేవు మెట్లు కూడా. గోడ అనేది కూడా దగ్గరగా ఉండటం వల్ల మంచాన్ని తీసుకెళ్ళటం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇది ఎందుకోసం అంటే చింతపండు ఎండ వేసుకోవడానికి మంచం తీసుకొచ్చామన్నమాట. లాక్ మొత్తం లాగుతున్నావు ఎందుకు? 2 పొరల మీద వేయాల్సింది ఒక్క పొర మీద వేసి పడేసా. ఎనకో 20 నాలు పడతాయి. ఎందుకు అడ్డంటున్నావు? ఇది కొనుక్కుంది మనకేం తెచ్చుకోవాలి. ఇలా అర్థమైనా? ఇదంతా గింజ తీయాలి. ఏం చేయాలి అసలు? చింతపండు నువ్వు ఎందుకు ఇక్కడ లేవు? వాటి లోపలికి వెళ్ళు, కింద పడేస్తున్నావు. చింతపండుకి వెళ్ళి రావద్దు, తినొద్దు కొద్దాక. 20 నాలు పడతాయి. గుట్టలు చూడు ఎట్టారు స్నేహలేగా. అయ్యో ఒకటి వచ్చి ఆ పక్షులు గాన ఈ గాన వచ్చి ఎత్తుకుపోతాయి చింతపండు. చింతపండు ఏది తినవులే. కోతులు కూడా ఎక్కువ తినవు. ఎందుకంటే కొంచెం తినగానే పుల్లగా ఉంటే తినలేవు. మీరిద్దరే కోతులు ఏం తినవు, కానీ మీ ఇద్దరు ఉంటే చింతపండు తిన్న తర్వాత కడుపులో నొస్తుంది అనాలి చెప్తారు. కాల్ది మట్టి పెడితే కాల్ది. అక్కడ మొత్తగా ఉంది పక్కన. నెక్స్ట్ అయితే ఇవి చల్ల మిరపకాయలు అనమాట. ఇంతకుముందు చేసినవి ఒక్కరోజు అయిపోయాయి అనమాట. ఒక్కరోజు పప్పు చారు చేసేసరికి ఆ రోజు అయిపోయాయండి. ఇంకొంచెం మజ్జిగ ఉంటే నేను 3 డేస్ ముందు నేను వీటిని కట్ చేసి అందులో వేసుకున్నాను. ఎలా చేయాలో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. అవి 3 డేస్ తర్వాత వాటిని ఎండబెట్టడానికి తీసుకెళ్తున్నాను అంట కిందకి. మొదలు పెట్టవా? అది డాడీ కోసం పెట్టా చిన్ని. నేను డాడీ వస్తే కొంచెం చల్లటి వాటర్ ఇమ్మంటారని పెట్టా. మొత్తం తాగేస్తే మళ్ళీ వాటర్ పోసి పెట్టు, సరేనా? ఏం చేస్తావు? ఏంటది చెవులో పుల్ల ఎందుకు తెస్తున్నావు? అదంతా పీస్ అంతా వాటర్లోకి వెళ్తే అది ఏమన్నా అవుద్ది. పెట్టకో, అది పెట్టకో. నీకేనా చెప్పేది? అది పెట్టొద్దన్నానా? కడుగు మరి. అది పెట్టేటైతే అది కడుక్కొచ్చుకో. చూసారు కదా, చెవుల పుల్ల తీసుకెళ్ళి అది స్ట్రా అంట, దాన్ని వేసుకొని తాగుద్దంట. ఇంకేం చెప్తారు చెప్పండి? స్ట్రాలు లేవని వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. అది స్ట్రా అంట. ఇంకేం చెప్తూ చెప్పండి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అదిగో చూడు చిన్ని, నువ్వు ఒక్కసారి చేస్తే అదిగో. ఈరోజు మా ఇంటికి గెస్ట్ వచ్చారు, అందుకే నేను లెమన్ జ్యూస్. ఆహా, గెస్ట్ వచ్చారా? అది కడిగేసేయి సరేనా? అది మొత్తం తీసేసాక దూదంతా శుభ్రంగా కడుక్కొచ్చుకో వెళ్ళి. దాన్ని పెట్టకు డైరెక్ట్గా వాటర్లో. డాడీ వస్తే నేను చెప్తాలే ఖచ్చితంగా ఈరోజు. అది చెవులో గుమ్మిలు తీసుకోవడానికి అని తీసుకొచ్చిన పుల్లలు. ఆ గుబ్బిలు తీసుకునే పుల్లలన్నీ ఎట్ట పాడు చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఈమెకి పైత్యం ఎక్కువైంది. గెస్ట్ అంట. ఎవరు గెస్ట్? ఇంతకీ నువ్వే గెస్ట్వి, నువ్వే సర్వ్ చేసేదానివా? చూసారా, మీ పిల్లలు కూడా ఎలానే చేస్తారు ఇంటి దగ్గర. చాలా అల్లరి పిల్లలు అనమాట. చూడండి ఎలా చేస్తున్నారంటే. అల్లరిలో మొదటి రకం. బాగానే ఉన్నాం.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఈరోజు బిస్కెట్ చేయబోతున్నానండి. అది కూడా గోధుమ పిండిని ఉపయోగించి బిస్కెట్లు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి పంచదార పౌడర్ అనమాట. పంచదారని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్ అనమాట. మనం ఆయిల్ వచ్చేసి కూడా పంచదార ఎంతైతే తీసుకున్నామో ఆయిల్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. ఒక అరకప్పు పంచదార, అరకప్పు ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. పంచదార అంతా ఆయిల్లో కరిగేలాగా కలిపేసుకోవాలి. మనం ఇందులో మైదా కాకుండా గోధుమ పిండి యూస్ చేసుకొని చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిదన్నమాట. మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా మీరు నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. నెయ్యి కాకపోయినా లేదంటే దానిలో డాల్డానైనా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి ఒక అరకప్పుకి పంచదార, అరకప్పు ఆయిల్ వేసాం కాబట్టి గోధుమ పిండి అయితే కప్పున్నర వరకు పడుతుందండి. ఫుల్గా పడుతుంది అనమాట. ఒక కప్పు వేసి కప్పు హాఫ్ వేయండి. కరెక్ట్ క్వాంటిటీ అనమాట, సరిపోతుంది. ఇందులో వాటర్ కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వేసుకొని కరెక్ట్ కొలతతో చెప్తున్నాను. ఇలా వేసుకున్నట్లయితే ఇంకా ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఏమి వేసుకునే పని లేకుండా కలిపేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. నెక్స్ట్ ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ కానీ లేదంటే బేకింగ్ సాల్ట్, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఏది దొరికితే అది వేసుకోండి. మనం బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత రుచికి కొంచెం సాల్ట్ వేసుకోండి. మామూలు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మనం బేకింగ్ పౌడర్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ కానీ పాలు కానీ ఇవేమి కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిలే సరిపోతుంది అనమాట. దానికి మనం చపాతీ ముద్ద ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా. మీ దగ్గర నెయ్యి ఉన్న నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే కొంతమంది ఇందులో ఆయిల్కు బదులుగా నెయ్యి కానీ లేదంటే డాల్డాని కానీ యాడ్ చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను దీనిలో చేస్తున్నాను అనమాట. మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ గిన్నెల్లో వేసుకొని చేస్తున్నాను. కొంచెం ఆయిల్ రాసుకోండి ఇడ్లీ గిన్నెలకి. ఇడ్లీ గిన్నెలు అయితే ఏంటంటే ఒక్కసారే ఎక్కువగా వస్తాయి అనమాట. మనం ప్లేట్లు పెట్టుకొని చేసుకోవడం కానీ ఇలా ఒక్కసారి చేసామంటే ఎక్కువగా ఒకసారి చేసేసుకోవచ్చు. ఇట్లా ఇడ్లీ గిన్నెలకి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నామంటే బిస్కెట్లు అనేవి చక్కగా ఊడొస్తాయి అనమాట, అంటుకుపోకుండా. అందుకోసమే మొత్తం గిన్నెలన్నీ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అయితే ఇది పాత గిన్నెనే పెడుతున్నానండి, కొత్త గిన్నె పెట్టట్లేదనమాట. పాత గిన్నెలు ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి యూస్ అవుతాయని అలా ఉంచేసాను. కొత్త దానిలోనైనా పెట్టేసుకోవచ్చు. మనం స్టీలియే కాదండి, స్టీల్ కాకపోయినా రాతండి వాటిలోనైనా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనం ముద్దలాగా రౌండ్గా చేసుకొని దాన్ని బిస్కెట్ లాగా తయారు చేసి పెట్టేసుకోవడమే. కొంచెం మందంగానే చేసుకోండి, మరీ పల్చగా కాకుండా, మరీ అలా అని మరీ మందంగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్లు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. దీనికి డిజైన్ కావాలంటే ఇలా నేను ఇలా వేస్తున్నాను. ఒక స్పూన్ తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మన దగ్గర బాటిల్ మూతలు ఉంటాయి, లేదంటే గిన్నెలు రౌండ్గా ఉన్న వాటితోనైనా ఇలా చేసుకొని పెట్టేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఇలా పెట్టేసుకోవటమే అనమాట. మొత్తం కూడా అలా చేసుకొని పెట్టుకోవడమే. సైజు కొంచెం చిన్నగా ఉండాలనుకున్న వాళ్ళు చిన్నగా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం మందంగా చేసుకోండి. ఇలా మొత్తం కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఒకటి పెట్టుకొని చక్కగా వీటిని మనం కుక్ చేసుకోవటమే. ఇడ్లీ పాత్ర అనేది ఇది పాతదనమాట, పాడైపోయింది. ఆ గిన్నెలనే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నానండి. కావాలంటే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్ర కింద ఉంటుంది చూసారా గిన్నెలాగా, అలా ఉన్నా కూడా మనం ఇలాంటి స్టాండ్ అనేది పెట్టుకునే అవసరం ఉండదన్నమాట. అలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, హైట్గా ఉంటుంది కాబట్టి. అదేంటంటే ఊడిపోయింది, అందుకోసం నేను ఇలా పెట్టాను. మనం ఇందులో వాటర్ కానీ ఇసుక కానీ ఇలాంటివి ఏమీ పోసుకోవాల్సిన అవసరం లేదండి. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇలా పెట్టేటప్పుడు మనకు బిస్కెట్ దగ్గర ఈ రంధ్రాలు అనేవి ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకు బిస్కెట్లు మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇది కనీసం ఒక 50 నిమిషాల పాటు కుక్ అవుతుందండి. 50 నిమిషాల దాకా కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి, మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి మొత్తం కూడా ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి మూత అనేది పెట్టుకోండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర అనేది ఉంటే దానిలోనైనా పెట్టుకోండి.
మనకు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మాడిపోతుందేమో అనే అనుమానం కూడా అవసరం లేదు, మాడిపోదు. ఎందుకంటే మనం సిమ్లోనే కుక్ చేసుకుంటాం కాబట్టి పాత్ర కూడా కొంచెం కూడా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అది హీట్ అవ్వాలి కదా. అలా పెట్టిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 50 నిమిషాలు 40 నిమిషాల వరకు పడుతుంది. ఇదిగోండి, నేను వీటిని తీసే లోపలనే మా పెద్ద పాప వచ్చేసి అటు సైడ్ చూసారు బిస్కెట్ ఒకటి దాన్ని టచ్ చేసిందనమాట. ఇలా లేపడానికి ట్రై చేసేసరికి అలా అయిపోయిందనమాట. ఇంకా మొత్తం అయితే కుక్ అయిపోయాయి. కుక్ అయిపోయిన తర్వాత తీసేసి వాటిని మనం బాగా పూర్తిగా చల్లగా అయ్యే వరకు అలానే ఉంచేయండి. మనం చల్లగా అయిపోయిన తర్వాతే తీసుకోండి, లేదంటే విరిగిపోయినట్లుగా వస్తాయన్నమాట. మా పాప చూసారు కదా ఎలా చేసిందో, 2 బిస్కెట్లు అలానే విరిగిపోయాయి. అలా కాకుండా మీరు కొంచెం అది మొత్తం కూడా చల్లగా అయిపోయిన తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం మాడిపోయింది వెనక వైపు, చూసారు కదా. అది లాస్ట్ గిన్నె అవ్వటం వల్ల కొంచెం మాడినట్టు వచ్చిందనమాట. మిగిలినవన్నీ కూడా బాగానే వచ్చాయి, కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, విరిగిపోకుండా వస్తాయి. నేను అలా స్పూన్తో తీసినా కూడా ఒకటి ఇరిగిపోయినట్లుగానే వచ్చిందనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, చేతితోనే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అందుకోసమే పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసి తీసుకోండి, ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. ఎంతో టేస్ట్ అయినటువంటి మన గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయండి, అంత బాగా వచ్చాయి అన్నమాట. సూపర్ టేస్టీగా వచ్చాయి. సూపర్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట బిస్కెట్స్. బయట కొన్న వాటికన్నా కూడా టేస్టీగా ఉన్నాయి. వాటర్ వీటిని నెయ్యితోనైనా చేసుకోవచ్చు, నూనెతోనే కాదు. నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయేమో. క్రీమ్ కేక్ లాగా ఉందా? మాడిందా? మరి అదే కావాలన్నావు కదా, మాడిందే కావాలన్నది. లాస్ట్లో ఉండేసరికి మాడిపోయింది. దగ్గర పెట్టుకోవాలి. అదే బిస్కెట్ బంగారం సూపర్ సూపర్ ఉంది. స్పూన్ ఎందుకు మళ్ళీ? కొంచెం ఆరెంజ్ టేస్ట్. ఆరెంజ్ లాగా ఉందా నీకు? ప్రణీత్ ఒకటి ఇవ్వండి. తర్వాత ప్రణీత్కి స్వీట్. స్వీట్ కూడా ఉందా? పొడితో అడుగుతాను. ఇంకా పలచగా చేయాలి, గిన్నెలు లేవని మందంగా చేయాలి. పలచకుండా బిస్కెట్ చేయమ్మా. అయ్యా మరి కానీ గుడ్డ షేప్లో వచ్చాయి. మనం చేసి మొహం పట్టిందండి. బాగుంది.
అది ఎక్కువ కాలం చెప్పేవా ఇంకా చెప్పాలా బాగా బయట కొంటే 50 రూపాయలు. కాలింది దుంపారు ఇట్టాలి ఇంకో దాంట్లో ఉండగానే వెళ్ళి వస్తారు వెళ్ళిపోయింది పీకి ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ నేను ఇడ్లీ పిండి అనేది కలుపుతున్నానండి. ఇక్కడ మా పాప అయితే పడుకుందనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్.